కాశ్మీర్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి అత్యంత మిత్రదేశమైన రష్యానే మనం ఒప్పుకోలేదు. అది కనీస జ్ఞానం ఉండాలి అమెరికాకి. వాస్తవంగా మనకి ఆత్మీయ మిత్రత్వం ఉంది రష్యాతో. ఆ తర్వాత కాలంలో రష్యాతో పాటు మిగతా వాళ్ళ మీద కూడా మిత్రత్వం ఉంచుకోవడం బెటర్ అని అమెరికాతో కూడా స్నేహం చేస్తున్నాం. అది అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత మార్చుకున్నటువంటి విదేశాంగ విధానం, ఒరిజినల్ అలీన విదేశాంగ విధానం. మనకెవరూ శత్రువులు అక్కర్లేదు అన్నటువంటి రూట్లో అది గమనించుకుని భారత్ని కాపాడుకుని మిత్రులుగా సాగది కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది, మనకు కాదు. ఎందుకంటే 145 కోట్ల మార్కెట్ ఉన్నటువంటి భారతదేశాన్ని వదులుకుని భారత్ని ద్వేషిస్తూ దూషిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తే నష్టపోయేది అమెరికా. తాత్కాలికంగా భారతదేశానికి ఇబ్బంది ఉంటుంది, కానీ శాశ్వతంలో సాధ్యం కాదు. ఒకనాడు దారుణమైనటువంటి కష్టాల్లో ఉన్న రోజుల్లోనే ఎవరికి బానిసత్వం చేయలేదు భారతదేశం స్వతంత్రం వచ్చాక. సరే, రాజకీయ నాయకులు బానిసత్వం చేశారు, అది వదిలేద్దాం. మనకు పరంగా అయితే, ప్రజల పరంగా అయితే అట్లాంటి దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు మొన్ననే కాశ్మీర్ విషయంలో నేను మాట్లాడతాను, ఇద్దరిని కూర్చోబెడతాను అంటూ ట్రంప్ వాడెవడో ఆసిఫ్ మునీర్ గారిని తీసుకొచ్చి అమెరికాలో కూర్చోబెట్టి అవతల దేశంలో ఉన్నటువంటి మోడీని, G7 దేశాల సదస్సుకి వెళ్ళినటువంటి మోడీని నువ్వు అర్జెంటుగా అని చెప్పి అమెరికాకి పిలిచాడు. మన ఇద్దరిని కూర్చోబెట్టేసి కాశ్మీర్ గురించి మాట్లాడాను, ఇంకోటి మాట్లాడాను, నేను శాంతి కోసం ప్రయత్నించానని చెప్పి ఇంకోసారి 10 సంవత్సరాలు చెప్పుకుందాం అనుకున్నాడు. ట్రంప్ ఓవర్ యాక్షన్ అర్థం చేసుకున్నటువంటి మోడీ జాగ్రత్తగా ఆపేశాడు, సైలెంట్గా పట్టించుకోలేదు. నాకు వేరే ప్రోగ్రాంలు ఉందిలేమని వదిలేశారు. ఆ తర్వాత కాశ్మీర్ గురించి 2 సార్లు మాట్లాడతాను, నీతో అసలు మేము పంచుకునే ఉద్దేశమే లేదు, పొమ్మనమని చెప్పేసి భారతదేశం. ఇప్పుడు చివరికి సీన్ అర్థం చేసుకున్నటువంటి అమెరికా తాజాగా కాశ్మీర్ విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి అది వాళ్ళిద్దరే తేల్చుకుంటారు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే అమెరికానే దిగొచ్చింది.